లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల వద్దకు ఓట్లు అడిగేందుకు వెళ్తానన్నారు. మిర్యాలగూడను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు 400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. వాళ్ళు ఇదివరకు అడిగిన విధంగా అంటే కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి, కానీ అది కొద్దిగా ఆ వర్క్స్లు కొన్ని డిఈ గారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ కొద్దిగా ఇబ్బంది వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. సుమారు 70 లక్షలతోని దాన్ని మళ్ళా టెండర్ పిలుస్తున్నారు. దాన్ని మొత్తం చూసినాం. ఆ రెండింటిలో ఏడో కాడ పేద ముస్లింస్ అందరికి అందే విధంగా షాదీఖానాన్ని కూడా కట్టేయాలని మొన్న ఈ మధ్యన కలెక్టర్ గారి దగ్గర సబ్ కలెక్టర్ గారు కూడా దానికి సబ్ కలెక్టర్ గారు ప్లేస్ చూసేసి శాంక్షన్ చేయిస్తానన్నాడు. అది కూడా అతి త్వరలోనే చేయిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలందరూ నమ్మి ఏదో రకంగా సామాజిక సేవ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మార్పు తీసుకొచ్చి అభివృద్ధి చెందుతాడనే నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉద్దేశంతోనే ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ని మన 4 జిల్లాలలోనే ట్రయల్ రన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా రైతులకు వచ్చింది. దాన్ని మళ్ళా మంత్రివర్గ దగ్గరికి వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని మరలా మార్పిచ్చి మన కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండాలనే ఉద్దేశంతో నిన్న వాళ్ళు ఇదివరకు అడిగిన విధంగా అంటే కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి, కానీ అది కొద్దిగా ఆ వర్క్స్లు కొన్ని డిఈ గారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ కొద్దిగా ఇబ్బంది వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. సుమారు 70 లక్షలతోని దాన్ని